ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు. పాడాలి గట్టిగా. ప్రార్థన వినేడి. ఈ పక్క వాళ్ళు పాడతారు, ఈ పక్కన అది వెనకాల అందరూ పాడదాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన స్వరమెత్తి పాడాలి. నేర్పుమయా. ఇంకా గట్టిగా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వనిదలచి కరములెత్తి జంటగమూర్చి. ఆయన పరమదేవుడని ప్రార్థించేది, ఆయన పరమదేవుడని. కరములెత్తి జంటగమూర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. అందరూ పాడదాం. శిరమును గట్టిగా స్వరం ఎత్తాలి. సరిగను వేడిన గరి ప్రార్థన నేర్పుమయా. ఆగండి, మీరు పాడాలి, నేను వినాలి, దేవుడు వినాలి. ఆగండి ఆగండి. బ్రేకులు లేనట్టు అయిపోయింది. బండి బ్రేకులు అరిగిపోతే ఆగదు అక్కడ. ఓకే, నేను 3 అంకులు చదువుతాను. ఈ కనీసం పెండాలు దాటనే వెళ్ళాలి సౌండ్. ఓకేనా? స్టడీ 1 2 3. వెరీ గుడ్, సూపర్. ఆగండి, పాటలా పాడాలి. వ్యాన్ పాడుతున్నారు కొంతమంది అలా. ప్రార్థన వినేడి పావనుడు అనాలి. ప్రార్థన వినుడు అంటే ఎలా కొట్టది? మంచిగా పడదాం. 1 2 3. అది గట్టిగా. వెరీ గుడ్. మరలా ప్రార్థన చప్పట్లు కొడుతూ డప్పులు వాయించండి. ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము. ఎల్ఈడిలో కనబడుతుంది పాట, చూస్తూ పాడండి. శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా. పరలోక ప్రార్థన నేర్పు. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా పరలోక ప్రార్థన. చేతులు పైకెత్తి కొడదాం, చేతులు పైకెత్తి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, పాడుతున్నారు అందరూ. ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. మీ ప్రార్థన దేవుడు విన్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్న మాట మీరు గమనిస్తే మీరు కేకలేస్తారనమాట. 100% మీ ప్రార్థన దేవుడు విన్నాడు. 100% నీ ప్రార్థన విన్నాడు. 100% నీ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన యేసయ్య విన్నాడు 100%. హల్లెలూయా. ఆయన విన్నాడంటే సరిపోద్ది. ఏ టైంలో ఇవ్వాలో, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎక్కడ పెట్టాలో నీ బిడ్డల్ని, నిన్ను ఆయన ఒక ప్రణాళికలో దీవెనకరమైన సమయంలో పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరలా మనం తైలాభిషేకంలో చూద్దాం, ఆరాధనలో చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని సన్నిధానంలో నేను మీ పట్టణం చేరి ఉదయకాల సమయంలో అడిగాను, ప్రభువా ఏం మాట్లాడాలి, ఏం వాక్యం బోధించమంటారు, వీళ్ళందరికీ ఏది తెలియపరచాలి ప్రభు అని అడిగాను. పరిశుద్ధాత్మదేవుడు మీ పట్టణంలో ఈరోజు ఉదయకాల సమయంలో తెల్లవారుజామున ప్రార్థనలో ఉండగా దేవుడు బయలుపరిచిన వాక్కుని ఒక పోస్ట్ మ్యాన్గా నేను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించండి బైబిల్.
వండర్ఫుల్. బైబిల్ తీసుకోండి, బైబిల్ కొనుక్కోండి. ఇంకా మీరు బైబిల్ సంపాదించుకోగలిగితే మంచిది. ముందు ముందు బైబిల్ కావాలన్న దొరికే రోజులు రావు. శ్రమల కాలం రాబోతుంది. ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది. వాక్యము దొరకటం కష్టమవుతుంది. కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. బైబిల్ తెరిచి వాక్యం చదవటం ఆసక్తి చూపించండి. ఈరోజు వాక్యం ఏంటంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తీసి నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు ఈ వాక్యాన్ని చదవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎస్, స్టడీ 1, 2, 3. ఆ కాలమున ఇశ్రాయేలీయుల ఇశ్రాయేలీయుల అందరూ భయము చూడండి. చేత ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. గట్టిగా మూసివేయబడును. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. నాతో చదవండి, అందరూ చదువుదాం. అద్భుతమైనటువంటి వాక్యము దేవుడు మనకిస్తున్నాడు. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. ఓకేనా? కళ్ళజోళ్ళే సర్దుకోండి. మంచిగా క్లియర్గా చదవటానికి స్వరమెత్తి చదవాలి. స్టడీ 1, 2, 3. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుభప్రదమైన వాగ్దానము, ఆశీర్వాదము ఏమిటంటే దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమెన్. నీ ఆశీర్వాదాలు రాకుండా ఎక్కడ బంధించబడుతున్నాయో, ఎవరు అడ్డుపడుతున్నారో, నీ ప్రయాణము, నీ ఆశీర్వాదపు వెలుగుతో కూడిన ప్రయాణమును ఎవరు బంద్ చేయటానికి డోర్స్ మూస్తున్నారో, ఆ డోర్లు మూయటానికి ఆజ్ఞాపించిన రాజుని, అన్నిటిని ఆటంకాలన్నిటిని దేవుడు ఈ దినాన్ని నీ చేతికి అప్పగించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించబడకుండా నిన్ను బ్రేక్ చేయాలనుకున్న సాతాను శక్తులన్నిటికీ దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చుచున్నాడు. వాక్యంలోకి వెళ్దాం. ఈ చరిత్ర ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మీరు బలమైన ఆశీర్వాదంతో తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయము లేకుండా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. వాక్యం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును లోపలికి పోకుండాను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులారా, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ప్రయాణములో దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధానములో వారు పొందుకున్న వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది వారు అద్భుతమైనటువంటి ఎడారి ప్రయాణము చేస్తూ చాలా విజయాలు పొందుకుంటూ మధ్యదారిలో దేవుడు ఎన్నో సమయాలు వారికి కృప చూపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. ఎన్నో అసలు తెలియని కార్యములు ఎన్నో ఉన్నాయి. వారి ప్రయాణంలో అలసిపోకుండా ఉండటానికి దేవుడు వారికి చాలా కాపుదల ఇచ్చి ఉన్నాడు. వారు చివరికి వారి ప్రయాణములో ఎరుకో పట్టణము వారు ముందు కనబడుతూ ఉంది. ఆ ఎరుకో పట్టణము దాటి వారు ముందుకెళ్తే వారు కానానులో ప్రవేశిస్తారు. వాగ్దాన భూమిలో వారు అడుగు పెడతారు. వారు వాగ్దాన భూమిలోకి రావాలంటే ఎరుకోను దాటి రావాలి. అయితే ఎరుకోను పాలించేటువంటి రాజు
అక్కడ ఉన్నటువంటి పరాక్రమ శూరులు, బలమైన వారు అందరూ కూడా ఆ యెరికో పట్టణానికి చాలా పెద్ద ప్రాకారం ఉంది, చాలా పెద్ద గోడ ఉంది, వాల్ ఉంది, దానికి చాలా బలమైనటువంటి డోర్లు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీలు వారు లోపలికి రాకుండా వారు బయటే ఉండిపోవాలి, వారు ప్రయాణము సాగకూడదు, వారు వచ్చి మనల్ని కూడా దోచేసుకుంటారేమో, మనం ఏమైపోతాం అని భయము చేత వారు గేట్లు మూసేశారు. ఏమన్నాడు ఇక్కడ మొదటి వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులరా గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్టార్ట్ అయిన ప్రయాణం అది. దేవుడు వారిని నడిపించడానికి, వారికి కానాను దేశాన్ని ఇవ్వటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నెమ్మదిగా ఉంచడానికి ఆలోచన చేసి వారి కొరకు ఒక బలమైన మనుషుడు, గొప్ప దైవజనుడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప నాయకత్వంతో ఒక ప్రణాళికతో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణము వారు ఆశీర్వాదానికి దగ్గరికి వచ్చేసరిక నేను ఆ ప్రాంతం అంతా ముమ్మారు తిరిగాను. 3 సార్లు నేను యెరికో పట్టణాన్ని దర్శించాను. నేను కూడా ఇశ్రాయేలీలు ఎలాగ ప్రయాణం చేశారో, ఐగుప్తులో ఎలా బాధపడ్డారో ఆ బాధల గురించి తెలుసుకుని ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేశానికి ప్రయాణం చేశాను. వారు వెళ్ళినటువంటి రూట్ ఈ రోజుకి రూట్ లాగే ఉంది. ఆ ఎర్ర సముద్రమును చూస్తున్నాను, దేవుని కార్యాలు తలపోసుకుంటున్నాను. అలాగే ప్రయాణం చేశాను. చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ రోజులలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడి కాపుదల ఉంది. వారు ప్రయాణం ఎలా చేశారో నా కళ్ళతో నేను చూశాను. నేను ఆ దారిలో ప్రయాణం చేశాను కనుక మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. యెరికో పట్టణాన్ని చూసినప్పుడు నాకు గుండె చాలా బాధ అయింది. ఎందుకంటే దేవుని బిడ్డలను ఈ పట్టణస్థులు బంధించడానికి ప్రయత్నించారు. దేవుడు చేత ఆశీర్వదించబడిన జనాంగం యొక్క ప్రయాణమును వీరు ఆపాలనుకున్నారు అని అనుకున్నాను నేను. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అక్కడ నడిపిస్తున్నటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ భయపడ్డాడు. అయ్యో, ఇంత జన ప్రవాహంతోటి ఇజ్రాయేల్ దేశానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తుంటే ఈ యొక్క యెరికో పట్టణస్థులు చేసిన గొప్ప కీడు ఏంటంటే గేట్ క్లోజ్ చేశారు, ద్వారము మూసేశారు. మనము యెరికోని దాటి ప్రయాణము చేయాలి, కానీ ఈ యెరికో పట్టణము దాటకుండానే వీరు గేటు వేసేసారు, మూత వేసేసారు అని యెహోషువ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. మీరు వాగ్దానం చేశారు కదా బాబు, నీవే పిలిచి ఈ ప్రయాణాన్ని ప్రారంభించావు కదా బాబు, మరి మమ్మల్ని అందరినీ ఇంతవరకు నడిపించావు. ఈ సమయంలో యెరికో పట్టణంలోకి వెళ్లకుండా ఇక్కడ గేటు వేయబడింది దేవా అని ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యెహోషువ, గేటు వేయబడిందని బాధపడుతున్నావా? చూడు, యెరికో రాజుని, పరాక్రమ శూరులను నీ చేతికి నేను అప్పగించుచున్నాను. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎంత గొప్ప మాట చూడండి. 2వ వచనం అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటుంటే అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, ఓయ్ చూడు, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ మాట చదువుతుంటేనే నాకు కొండంత బలం వచ్చేస్తుంది. అమ్మా, అయ్యా, మీకు ముందు ముయ్యబడిన గేటు, ఆగిపోయిన పనులన్నీ కూడా దేవుడి దినాన్ని చేతికి అప్పగిస్తున్నాడు. ఎక్కడ ఏ డోర్ అయినా నీ ప్రయాణానికి అడ్డు రాకుండా దేవుడు దానిని ఓపెన్ చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. 7 మార్లు చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. మామూలుగా గేట్ ఓపెన్ చేస్తానని చెప్పట్లేదు. యెహోషువ ప్రార్థన చేస్తే
సరే యెహోషువ కంగారు పడకు, ఆ గేట్ ఓపెన్ చేస్తాను అంటలేదు ఆయన. ఏమన్నాడు? ఇదిగో యెహోషువ పాస్టర్ గారు, నేనేం చేస్తానో తెలుసా? నేను ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఆ ఎరుకోను, ఆమేన్, ఏంటి గేటుని కాదు ముందు ఓపెన్ చేయటం, మొత్తం ఆ పట్టణాన్ని చేతికి అప్పగిస్తాను. రెండోది, దాన్ని పాలించే రాజు ఎవడు మీకు అసూయతోటి భయముతోటి చెడు ప్రణాళికలు చేసి గేట్ క్లోజ్ చేసాడో వాడు ఊరు, వాడు పట్టణాన్ని పరాక్రమము గల శూరులు, ఆమేన్, పరాక్రమము గల శూరులు వారందరూ కూడా ఆ ఎరుకో గోడ పైన నడుస్తూ, అది చాలా పెద్ద వాల్ అనమాట, దాని మీద రథం కూడా వెళ్ళిదటండి. ఏం వెళ్ళింది? దాని మీద రథం వెళ్ళిదట. అంత పెద్ద వెడల్పు గోడది. ఈ పరాక్రమ గల శూరులు బాణాలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని ఎరుకో గోడ పైన ఉండేవారు. వారిని చూచి వేగులు వారు చూచి యెహోషువకు చెప్పారు, అయ్యా వారు చాలా భయంకరంగా వారు మనల్ని రాకుండా చేయటానికి రెడీగా ఉన్నారు, కొట్టడానికి ఉన్నారు, తిట్టడానికి ఉన్నారు, గేట్ క్లోజ్ అయిపోయింది. యెహోషువ అన్నాడు, దేవా ముందు వారు ఇలా వెళ్ళి చెప్తున్నారు, ఏంటి సంగతి అంటే, దేవుడైన యెహోవా దేవుడు, మన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఓ యెహోషువ, ఎరుకోను, అందరు నాతో చెప్పండి, నాతో గట్టిగా చెప్పాలి, ఎరుకోను దాని రాజును. అలా చెప్తే మళ్ళీ సైతాన్ వచ్చేది, గట్టిగా చెప్పాలి. నెమ్మదిగా చెప్తే ఇది మన పార్టీ అనుకుంటుంది సైతాన్. గట్టిగా చెప్పాలి, ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతిగా అప్పగించుచున్నా. ఆమేన్. మనకు అసలు భయం ఎందుకు చెప్పండి? ఈ దినాన్ని దేవుడు నీకు ఏది అడ్డొచ్చిందో, ఎవరు నిన్ను బంధిస్తున్నారో, ఏ కీడు నీకు ఆవరించి ఉందో దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. ఎరుకో విషయంలో, ఆ పట్టణ విషయంలో దైవజనుడు దేవుడు చెప్తున్నాడు, భయపడకు, మీరు ముందుకు సాగండి, నేను మాటిచ్చాను, నేను అబద్ధికుడను కాను. మనం నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. నీవు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. నీవు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, ఏ వాగ్దానం మీరు పొందుకున్నారో, ఏ వాగ్దానంతో మీరు నడిపించబడుతున్నారో, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 100% పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదంలోకి నీ కుటుంబాన్ని దేవుడు నడిపించుచున్నాడు. ప్రతి అడ్డుని, ఆటంకాన్ని, స్థలాన్ని, భూమిని నీ చేతికి అప్పగిస్తాడు. నీవు దానిలో అడుగు పెడతావు, నీవు దానిలో అడుగు పెడతావు, 100% అడుగు పెడతావు, జయముతోనే ముందుకి కొనసాగుతావు. ఆయన నిన్ను తలగా చేయడు గాని తోకగా ఎంత మాత్రము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. 2 చేతులు పైకెత్తి నేను ప్రకటిస్తున్నప్పుడు ఆపకుండా నాన్ స్టాప్ గా ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. దేవుడు ఎరుకోని నీ చేతికి అప్పగించుచున్నాడు. దేవుడు ఎరుకో రాజుని చేతికి అప్పగించుచున్నాడు. దేవుడు పరాక్రమ శూరులు, బలమైన వారిని దేవుని చేతికి అప్పగించుచున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆయన అప్పగించకపోతే మనము ఏ ద్వారము ఓపెన్ చేయలేము. మీకు అడ్డుగా ఉన్న ప్రతి డోర్ ఓపెన్ అవుతుంది. మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలని, ఎంత గొప్పవారో వాళ్ళని ఆలోచించేవో, దుష్టుడు ఎంత మాత్రం అడ్డు రావటానికి లేదు. దేవుడే నీ ద్వారమును తెరుస్తా ఉన్నాడు. దేవుడే నీ యొక్క ఎరుకోను నీకు అప్పగించుచున్నాడు. దేవుడే పరాక్రమం గల వారిని అప్పగించుచున్నాడు. మనం బలహీనులమే, మనము చిన్నవారమే, కానీ మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు.
ఆయన బలమైన ప్రయాణము. ఆమేన్. మీరేమనుకుని ప్రయాణం అవుతున్నారు? మీ జీవిత ప్రయాణంలో శోధనలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? నేను వెళ్ళగలనా, నేను చేయగలనా, నేను కట్టగలనా అని అనుకుంటున్నావేమో. ఆయన నీ చేత కట్టిస్తాడు, ఆయన నీ చేత నిర్మిస్తాడు, ఆయన నిన్ను తలగానే చేస్తాడు. నీవు ఓడిపోవు, ఓడిపోవు. పరిశుద్ధాత్మ శక్తి మనందరి మధ్య ఆవరించే ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా నాన్నగారు మంచి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు పొలం వెళ్ళాం. నేను పొలము నాన్నగారికి ఆ సెలవుల టైంలో మధ్యాహ్నం భోజనం ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాడిని. ఒక సమయంలో మా పొలంలో ఆ పక్క సరిహద్దుల్లో నుండి పెద్ద త్రాసుపాము వెళ్ళిపోతుంది. చాలా పెద్ద పాము. దాన్ని చూసి నాకు ఒళ్ళు జలరించింది. ఒకసారి నేను నాన్నగారికి క్యారేజీ ఇచ్చాను, నాన్న భోజనం చేశారు. మళ్ళీ మధ్యాహ్నంలో ఈవినింగ్ సమయంలో మళ్ళీ నేను ఆ పొలంలో అలా తిరుగుతుంటే మళ్ళీ కనపడింది నాకు భయం వేసి అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, నాన్న చాలా పెద్ద పాము ఉంది నాన్న, ఇక్కడ తిరుగుతుంది నాన్న అన్నాను. అవును బాబా, నేను చూశాను, తిరుగుతుంది, చాలా పెద్ద పాము ఉంది అంటే నేను అన్నాను, ఎలాగైనా సరే దాన్ని కొట్టేయలేండి అన్నాను. ఏంటి? ఎలాగైనా సరే దాన్ని కొట్టేయలేండి అన్నాను. మనం కొట్టాలంటే అది దొరుకుతుంది బాబా, అది సమయం వచ్చినప్పుడు దొరుకుతుంది. సమయం కదా నాన్న, ఇది అది అలాగే వెళ్తుంది, అక్కడే ఉంది, అక్కడ దాన్ని కొట్టేద్దామండి అన్నాను. అంటే నా తండ్రి ఏమన్నాడు తెలుసండి, ఎందుకు బాబా, దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఏమన్నాడు ఆయన? నేనన్నా పాముని మన చేతికి ఏం అప్పగిస్తాడు అన్నాను. వెళ్ళి కొట్టేయటమే అన్నాను. ఎందుకు మనం కొట్టడం? దేవుడు అప్పగిస్తాడు, చూడ్ది కానీ కంగారు పడకు, దాని దగ్గరికి వెళ్ళకన్నాడు. 2-3 రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు కోతల సమయం అనమాట. కోత అయిపోయింది, ధాన్యం మాసులు అవుతున్నప్పుడు మళ్ళీ నేను భోజనం పట్టుకుని వెళ్ళాను. ఆ రోజు ధాన్యం అంతా కూడా ఆ షావుకారు వచ్చి ఆ త్రాసులో పెట్టుకుని ఆ ప్యాకెట్ల బస్తాలన్నీ మోసుకుని వెళ్ళిపోతున్నాటానికి ఒక 10 బళ్ళు వేసుకొచ్చారు. 8 బళ్ళు ఎద్దుల బళ్ళు పట్టుకొచ్చారు. మా కళ్ళంలో ఉన్న ధాన్యం అంతా వేసుకున్నారు. వేసుకున్నాక కొంచెం ఈవినింగ్ అవుతూ ఉంది. ఎద్దుల బళ్ళన్నీ కూడా లోడ్ అయిపోయినాయి. లోడ్ అయిపోయిన తర్వాత బళ్ళన్నీ కూడా వరుసగా వెళ్ళిపోవటం మొదలవుతుంటే ఈ పెద్ద పాము రోడ్డు మధ్యలో అలా క్రాస్ అవుతుంటే ఎద్దుల బండి చక్రం ఎక్కి 2 ముక్కలు అయిపోయింది. అది హల్లెలూయా చెప్పరే. అది ఏమైపోయింది? అది 2 ముక్కలు అయిపోయింది. మా నాన్నగారి దగ్గర ముద్ర బల్ల ఒకటి ఉంటుంది, పెద్దగా ముద్ర బల్ల తట్టుకుని మంచిగా ప్రయాణం అయ్యి మా కళ్ళంలో నుండి కొంచెం ఎదరికి వస్తున్నప్పటికీ అక్కడ ఏం కనపడింది మాకు? పాము 2 ముక్కలు అయిపోయింది కనపడింది. ఏ పాముకి నేను భయపడ్డానో, ఏ పాముని కొట్టాలని అనుకున్నాను, నా తండ్రి అన్నాడు, మనం కొట్టకూడదు బాబా, మనం కొట్టడం ఎందుకు, దేవుడు మన చేతికి అప్పగిస్తాడు అన్నాడు. ఎలాగ అప్పగించాడు మా చేతికంటే దానిని 2 ముక్కలుగా అప్పగించాడు. హల్లెలూయా చెప్పరే. అప్పుడు నా తండ్రి ఏం చేశాడు, కర్ర తీసుకుని ఆ 2 ముక్కలైన పాము ముక్కల్ని ఆ రోడ్డు పక్కకి అలా గెంటేశాడు. నేను కూడా మంచి సంతోషం కూదా తోక ముక్కని ఇలా గెంటేశాడు. అది బతుకున్నప్పుడేమో బాబోయ్ అన్నాను, చచ్చేక మాత్రం గెంటేశాను. ఎందుకంటే మనకు ధైర్యం వచ్చేసింది, అది చచ్చిపోయిందని. మా అమ్మగారు కూడా పామును చాలా ఈజీగా కొట్టేస్తుంది, ఎంత పెద్ద పామునైనా కొట్టేస్తుంది మా అమ్మ. నేను అన్నాను, అమ్మ పామును ఎలా కొట్టేస్తున్నామంటే నా తల్లి అంది, బాబా దానికైనా కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా? ఏమందమ్మా? దానికైనా కాళ్ళా చేతులా? దానికి కాళ్ళు లేవు చేతులు లేవు, మనకి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి, కొట్టుబడేటివి అన్నది అంతే. ఎంత పెద్ద శత్రువు సాతానుడు నిన్ను భయపెడుతున్నా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఏ విషయంలో భయము పడి పరిగెత్తుతున్నావో దాని పని కంప్లీట్ చేసి నీ చేతికి అప్పగిస్తాడు. మనం భయపడవలసిన పని లేదు. ఇది ఇశ్రాయేలీయులు, దేవా నీ ప్రయాణము కదా ఇది, నీవు నడిపిస్తున్నావు, ఇక్కడ ఎంత పెద్ద కష్టం వచ్చింది మాకు ఎలాగా? దేవుడు అన్నాడు, మీ ప్రయాణము ఆగదు, అది సాగిపోతుంది. హల్లెలూయా, అది సాగిపోతుంది. దేవా మరి మోషేని ఎన్నుకున్నావు, మోషే తర్వాత నన్ను ఎన్నుకున్నావు,
ఇంతవరకు బండి నడిచింది, ఇక్కడ వీరు డోర్ క్లోజ్ చేసేసారు, ఇంకా మేము వెళ్ళలేం బాబు అనుకుంటే దేవుడు అన్నాడు, ఆ డోరే కాదురా, డోరు మూసేయాలని చెప్పిన రాజును నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ గేటు వేసినటువంటి అప్రాకారమున్న పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ గోడ ఎక్కి భయపెట్టే పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించు. ఈరోజు ఇక్కడి నుంచి అభిషేకం తర్వాత మీరు అడుగులు బయట పెట్టిన వెంటనే ఈ విజయాన్ని మీ కళ్ళతో మీరు చూచెదరు గాక. హల్లెలూయా. దేనికి భయపడుతున్నావో, ఏ రోగానికి భయపడుతున్నావో, ఏ అప్పులకి భయపడుతున్నావో దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే నీ ప్రయాణము, నీ రక్షణ జీవితము సమస్తము దేవుడు వాగ్దానం ద్వారా నడుస్తూ ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అనౌన్స్మెంట్ చేసే అమ్మాయిని చూశారు కదా మీరు, ఏం పేరు? పద్మల కొట్టుకులపూడి పద్మ. తన భార్య, తన భర్త రాజు ఎక్కడున్నాడు? వీళ్ళిద్దరూ చాలా పరిచయం చేస్తాను. పైకి రండమ్మ. వీళ్ళిద్దరు చేత నేను ఏం చేశాను, వీళ్ళిద్దరూ మా చర్చిలో మంచి విశ్వాసమందు బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నవారు. వీరినన్నా నేను వ్యాపారం పెట్టండి అమ్మా, వేరే ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు, చిన్న ఉద్యోగం చేసుకునేవారు, మీరు వ్యాపారం పెట్టండి. అడుగు రాజా అంటే ఆ మనుషుడు అనమాట. చూశారు కదా, మిమ్మల్ని రానివ్వకుండా గెంటేస్తుంటాడు అక్కడక్కడ. వీళ్ళిద్దరూ సొంత ఖర్చులతో వచ్చి ప్రతి ప్రార్థనలో ఉచితంగా దేవుని పని చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే ఈ వాగ్దాన పరిచర్యలో అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు. చిన్నగా ఒక 2-3 లక్షల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారాన్ని దేవుడు ఎన్ని కోట్లుగా దయించాడు? 130 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీని చేసాడు దేవుడు. గట్టిగా చెప్పడం అండి. వారి ప్రయాణము వాగ్దానంతో ప్రారంభించబడింది. ఎలా ప్రారంభించబడింది? వారు కొంత దూరం వ్యాపారం చేసాక ప్రారంభము చేసిన కొంతకాలానికి పెద్ద శోధన వచ్చేసింది. పెద్ద శోధన ఏంటంటే, ఒక దొంగవాడు, ఒక దుష్టుడు వీరి కంపెనీ సరుకు అంతా కూడా మాయ మాటలు చెప్పి తీసేసుకున్నాడు. తమిళనాడులో వాడు ఏం చేశాడంటే, ఆ సరుకు పట్టుకెళ్ళి అమ్మేసుకుని వీరికి డబ్బులు ఇవ్వకుండా మానేసాడు. తీరా వీరెళ్ళి వెతుక్కుంటే వాడు దొంగవాడని తెలిసింది. అప్పుడు ఇద్దరు ఎంతో వేదనకు గురయ్యారు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు ఏడుస్తున్నారు? మన వ్యాపారం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నారేంటి? నేను చెప్పాను, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, వాడిని మన చేతికి అప్పగిస్తాడు. మన కష్టార్జితం ఏది వ్యర్థము కాదు. అద్భుతం ఏంటంటే, వాడు దొరికాడు, వాడిని దేవుడు ఎలాగ మెడ వంచి తీసుకొచ్చాడు. రావాల్సిన డబ్బంతా అనా పైసలతో సహా దేవుడు వీరికి ఇచ్చాడు. వీరి వ్యాపారంలో పెద్ద డోర్ క్లోజ్ అయిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ డోర్ని ఓపెన్ చేశాడు. ఆమేన్. వారు ప్రయాణం చేసుకుంటూ 100 కోట్ల వ్యాపారం దాటిన తర్వాత పెద్ద శ్రమ వచ్చింది మొన్న రీసెంట్గా. అది ఎంత పెద్ద కష్టం అంటే చాలా పెద్ద కష్టం వచ్చింది. పాస్టర్ గారు, ఇంత పెద్ద కష్టం వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో. ఆల్రెడీ మనం అంతా ఎలా చేయాలి అలా చేసాం, కట్టాం, అయినా మనల్ని మరలా ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, నోటీసులు ఇచ్చారు అంటే నేను అన్నాను, అది దేవుని వ్యాపారం. ఆ వ్యాపారం ఎవరిది? వీరి ప్రయాణం ఎవరిది? దేవుడిది. ఆయన చూసుకుంటాడు. చూడండి ఏం జరిగిందో ఆ సాక్ష్యం నేను మొన్న చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు పద్మ చెప్తుంది. యాక్చువల్లీ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి. మనము ప్రతి నెల జిఎస్టీఆర్ అంటే జిఎస్టీ మనం కడుతూ ఉంటాం కదా, అవి రిటర్న్స్ వేస్తూ ఉండాలి, ప్రతి నెల వేస్తూ ఉండాలి. డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ మనము గవర్నమెంట్కి కడుతూ ఉండాలి. ఆ జిఎస్టీ వచ్చిన కొత్తలో ఆడిటర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ లేకపోవడం, దానిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, మేము కొంచెం ఆ టైంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల మేము కొన్ని నెలలు కట్టలేదు.
కట్టినప్పటికీ ఏమైందంటే ఆడిటర్ చెప్పడము తర్వాత కట్టచ్చు అయిపోతుంది పర్వాలేదు అని చెప్పారు. కానీ మేము ఒక సంవత్సరం తర్వాత ముందు సంవత్సరం కట్టాల్సినంత అమౌంట్ ఇంట్రెస్ట్లతో సహా కట్టేసాం. కానీ ఏం జరిగిందంటే ఒక సంవత్సరం క్రితము అప్పుడు మేము ఎప్పుడైతే ఆపేసామో ముందు కట్టని ఆ సంవత్సరానికి సంబంధించి 1,14,00,000 డిమాండ్ మాకు గవర్నమెంట్ నుంచి నోటీస్ రావడం జరిగిందండి. అంటే ఇంకా దానికి ఛాన్స్ లేదు, ఏదైనా 6 నెలల్లోపే కట్టాలి. కానీ మీరు సంవత్సరం ఆపేశారు కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి ఉండదు, మీరు 1,14,00,000 ఇమీడియట్గా మీరు గవర్నమెంట్కి కట్టాలని మాకు నోటీస్ వచ్చింది. ఒక్కసారి మేము ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఇది ఇలా జరుగుతుంది, నాకు ఐడియా లేదు, వచ్చిన కొత్త కదా అని ఆయన అన్నారు. చాలా ప్రయత్నం అంటే ఫస్ట్ అయితే దైవజనులకి ఫోన్ చేశాము. వారు అన్నారు, నేను ప్రార్థన చేస్తాను, ఇది దేవుడిచ్చిన వ్యాపారము, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మీరు తొందరపడకండి, నేను ప్రార్థన చేస్తానని వారు చెప్పారు. తరువాత మేము ఆడిటర్ని అడిగాము. ఆ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన కొంతమంది కమిషనర్స్ తెలిసిన వారు ఉంటే వాళ్ళని కూడా అడిగాము. కానీ ఎవరిని అడిగినా సరే దీన్ని ఎటువంటి అవకాశం లేదు, మీరు అన్న పైసలతో సహా ఆ 1,14,00,000 మీరు గవర్నమెంట్కి అయితే కట్టాలి, తప్పదు అని చెప్పేశారు. ఒక్కసారి అంత అమౌంట్ కట్టాలంటే ఇది ఎలా దేవా అని దైవజనులకి నేను చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. రోజు కూడా నేను చాలా ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ కట్టింది మళ్ళీ కట్టడము, ఇది ఈ వ్యాపారం నుంచి తీయడం అనేది చాలా కష్టం కదా అని నేను బాధపడేదాన్ని. అంటే అసలు కట్టకపోతే కట్టడం తప్పు, మాదే తప్పు అవుతుంది. కానీ ఒక్కసారి కట్టేసాం, ఇంట్రెస్ట్లతో సహా కట్టడం జరిగింది. మళ్ళీ అంత అమౌంట్ తిరిగి కట్టాల్సి వస్తుందని చాలా బాధపడుతూ ప్రార్థన చేసేదాన్ని. నిజంగా దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకించారు, మా పక్షంగా ఉన్నారండి. అది గవర్నమెంట్ నుంచి ఒక రూల్ రావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఒక క్లాజ్ వచ్చింది. దాని ద్వారా ఏమవుతుందంటే మేము ఏ సంవత్సరం అయితే కట్టలేదో ఆ సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ ఇంట్రెస్ట్లతో సహా వేవ్ ఆఫ్ చేయమని గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. అది ఏం జరిగింది, కాకపోతే ఏంటంటే ఆ కౌన్సిల్ మీటింగ్ జరిగి అది మనకి అమల్లోకి రావడానికి ఒక 6 నెలలు టైం పట్టింది. ఆ 6 నెలలు ఆగడానికి మేము కోర్టులో కేసు వేసి దాన్ని నడిపిస్తూ వచ్చాము. కానీ గత మార్చి నెలలో ఆ 1,14,00,000 అనేవి ఒక్క రూపాయి కూడా మేము కట్టకుండా ఆ క్లాజ్ వల్ల దేవుడు కొట్టేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారండి. 1,14,00,000 అంటే తక్కువ అమౌంట్ కాదు. కానీ దేవుడైతే మేము ఒక్క రూపాయి కూడా కట్టకుండా అంటే ఆ శ్రమ నుంచి దేవుడు మమ్మల్ని బయటపడేశాడు. ఇది దైవజనులు ప్రార్థన చేశారు, దాన్ని బట్టి దైవజనులకి నేను ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ గొప్ప కార్యం, ఈ 100 crores టర్నోవర్ అయిన తర్వాత దేవుడు అంటే నేను ప్రతిసారి అనుకుంటాను, ఇది దేవుడిచ్చిన వ్యాపారం, దీనిలో ఎన్నో సాక్ష్యాలు దేవుని నామానికి మహిమకరంగా జరగాలని. ఈ శ్రమ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఫస్ట్లో కృంగిపోయాను. కానీ దైవజనులు అనేవారు, లేదురా ఇది అసలు మీరు 1 రూపాయి కూడా కట్టకుండా దేవుడు బయటపడేస్తాడు, నువ్వు ఏడవకంటే. నేను బలపడిన తర్వాత అనుకున్నాను, ఇది ఒక సాక్ష్యం కోసం దేవుడు చేస్తున్నాడేమో అని ప్రార్థన చేసేదాన్ని. అలాగే గొప్ప సాక్ష్యం దేవుడు నా నోట ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. చేశాడా దేవుడు కార్యం చేశాడా? ఈ వ్యాపార ప్రయాణము దేవుని వాగ్దానంతో ప్రారంభించబడింది. చాలామంది పనిచేస్తున్నారు, మంచి గోడౌన్స్, వారి ఆఫీస్ అంతా కూడా ఎలా ఉండాలో డిజైన్ చేసి దేవుడు ఏది వారికి బయలుపరచుకున్నాడో బయలుపరిచి వారి వ్యాపార వ్యవస్థను చూసినప్పుడు మన మంచి సైట్ కొని ఓన్గా హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టేశారు. అది ఓపెనింగ్ కూడా మనం వెళ్ళి మీరు చూడవచ్చు. అదిగో ఆ కంపెనీ ఓన్గా కూడా అది బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఇన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రతిష్ఠ చేస్తున్నాను చూడండి స్క్రీన్ మీద, ఆ కంపెనీ ప్రతిష్ఠ చేశాం. ఎందుకంటే నేను తెలియపరిచేది విధానం ఏంటంటే, మీకు దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్ములను ఆయన చెయ్యి వీడువాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీరిద్దరూ అంత వ్యాపారం చేసినా ఎందుకు అంత సేవ చేస్తున్నారు పరిచర్య అంటే, దైవజనుడు వెనకాలే ప్రయాణం చేస్తారు. వారు చాలా చోట్లకు వస్తారు. ప్రియులరా, నేను చెప్పేది ఏంటంటే, వాక్యమందు మీరు నిలిచి ఉన్నారు, బహుగా మీరు ఫలిస్తారు. ఆమేన్. వారి వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు సాక్ష్యంలో ఈ వాక్యం ఏంటంటే,
వారి గేట్ మూయబడింది. ఏమైంది? వారి వ్యాపారం వెళ్తున్నప్పుడు 1,14,00,000 ఆల్రెడీ కట్టారు వాళ్ళు. మళ్ళీ కట్టమని నోటీసులు వచ్చినాయి. కట్టకపోతే అరెస్ట్ చేస్తారు గవర్నమెంట్. కానీ దేవుడు రాజు దగ్గర కదలిక కలగజేశాడు సెంటర్లో. ఆమేన్, హల్లెలూయా. కేవలము ఈ వీరి కోసమే అనేక మందిని దేవుడు తప్పించి ఉండవచ్చు. ఒక్క మనుషుడిని బట్టి అందరినీ రక్షిస్తాడు ఆయన. ప్రియులరా, ఎరుకో ప్రయాణములో ఎరుకు అడ్డొచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పట్టణాన్ని దాటడానికి లేదు. గేట్ క్లోజ్ అయిపోయిందంటే యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, యెహోషువ, ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ నిన్ను కృంగదీస్తుందో దేవుడి చేతికి దాన్ని అప్పగించబోతా ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, మరి ఎలాగ దేవాన్ని ప్రార్థన చేసినప్పుడు 7 మార్లు, ఎన్ని మార్లు దాన్ని చుట్టేసినప్పుడు, చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 20వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు యాజకులు బూ అని బోర్లు ఊదుతున్నారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. ఆ రాజు డోర్ క్లోజ్ చేస్తే దేవుడు డోర్ ఓపెన్ చేయటం కాదు, ఈయన ఇంకా పెద్ద పని చేశాడు. ఈయన చెప్పాలి మీరు అందరూ, ఆ గేట్లతో ఉన్న గోడను కూడా కూల్చిపడేశాడు ఆయన. తన బిడ్డలు బోరలు ఊదుతున్నారు. ఈరోజు నీ బోర, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీకు విరోధముగా ఉన్నటువంటి గోడ కూలిపోతుంది. డోర్ క్లోజ్ అయినది, దాని మొత్తము వాలు పడిపోతుంది అంతే. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు దేవుడు పడగొట్టిన గోడ ఈ రోజుకి పడిపోయి అలాగే ఉంది. ఒక్క రాయి కూడా ఎవడు ముట్టుకోలేకపోతున్నాడు దాన్ని. ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఎరుకో పట్టణం ఆ గోడ కూలిపోయినట్టే ఉంది. మీరు చూస్తారా? చూపిస్తాను. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. 2,50,000 ఖర్చు అవుతుంది. దెబ్బకు చేతులు దించేశారమ్మో. ఎత్తిన చేతులు ఏమైపోయినాయి? ఉట్టుగా వచ్చేద్దాం అనుకుంటున్నారు నాతోటి. నేను ఉట్టుగానే తీసుకెళ్దామని ఉంది, కానీ ఫ్లైట్ కూడా ఒప్పుకోడు. విమానం ఎక్కాలా, బస్సులో ఎక్కాలి, అక్కడ మళ్ళీ ఆడు తీసుకెళ్ళాలి. వీళ్ళందరికీ మనకు భోజనం పెట్టాలి. ఆ వారం 10 రోజులు తీసుకెళ్తారు. మీరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అంటే ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చాడు, కానీ మరి ఇజ్రాయేల్ వెళ్ళటానికి ఫ్రీ ఉందా? మరి ఆ దేశం వాళ్ళు ఫ్రీ ఇవ్వరు. ఫ్రీ బస్ ఎక్కొచ్చారా మీరు అందరూ? హల్లెలూయా చెప్పరే. మీకు ఆ ఫ్రీ బస్ అంటేనే ఆనందంగా ఉంది. చాలామంది పని లేకపోయినా ఎక్కేస్తున్నారంటే బస్సు. మొన్న ఒక ఆమె ఎల్లుల్లిపాయలు ఏరుకుంటుందంటే బస్సు ఎక్కి. ఎంత వింతగా ఉంది. ఏంటి ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఏరుకుంటున్నాం ఏంటంటే, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను, బస్సు ఎక్కి ఏరుకుందామని. దీనికి సమయం, దాన్ని వాడుకోండి. హల్లెలూయా చెప్పరే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బస్సు ఎక్కి ఆవకాయ పచ్చడి కలుపుకోవటం ఇలాంటి పని చేయొద్దు. ప్రియులరా, నీ కొరకు అడ్డు ఉన్న వాళ్ళు, నీ కొరకు అడ్డుగా ఉన్న గేటు కూలిపోతుంది. ఈరోజు మీకు విరోధంగా నడిచేది అంతా నాశనం అయిపోతుంది. నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్తెలదు. ఆమేన్. మరొకసారి ఈ మాట అందరూ నాతో చెప్పండి. యాజకులు, గట్టిగా కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి. యాజకులు బూరలు ఊదగా, ఇంకా గట్టిగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరే. గట్టిగా చప్పట్లు కొట్టండి.
చేతులు పైకెత్తి కేకలు వేయండి. ఇక్కడ కేక వేస్తే ఆటంకంగా ఉన్నది పడిపోతుంది. పట్టణమును పట్టుకుంటావు. గోడ కూలిపోవటమే కాదు, గేటు ఊడిపోవటమే కాదు, పట్టణమును పట్టుకుంటావు. ఆ పట్టణము నీదవుతుంది. ఆ పట్టణములో ద్రాక్ష నీదే, ఆ పట్టణములో ఖర్జూరము నీదే, ఆ పట్టణములో పాడి పంటలు నీవే. దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు వాగ్దానము చేశాడు. ఎరుకో కూలిపోతుంది. అందరూ తలలు వంచండి. అందరు ఎక్కడి వరకు లేచి నిలబడండి. ఈ దినాన్ని దేవుడు ఎరుకోను నీ చేతికి అప్పగించుచున్నాడు. ఏది నీది కాదనుకుంటావో, నా వల్ల కాదు, నేను దాటగలనా, నేను వెళ్ళగలనా, నేను ముందుకి సాగగలనా అని భయముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ చేతికి అప్పగించుచున్నాడు. ఏ కుటుంబం నిన్ను బాధ పెడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. ఏ మనుషుడు బాధ పెడుతున్నాడో, ఏ వ్యవస్థ నిన్ను బాధ పెడుతుందో దాని రాజుని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. ఆ పట్టణముని చేతికి అప్పగిస్తున్నాడు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్న వరకు 2 చేతులు పైకెత్తి, దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ చేతికి అప్పగిస్తున్నాడు. నా వల్ల కాదనుకున్నావు, నీవు ముందుకి సాగుతావు, జయము పొందుతావు, ఉద్యోగం వస్తుంది, ఇల్లు కడతావు, అప్పులు తీరుస్తావు, దేవుని సాక్షిగా నిలబడతావు. ఆయన నీ ప్రయాణమును సఫలము చేస్తున్నాడు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నా చేతికి నువ్వు అప్పగిస్తున్నావు. యాజకుడు బోర ఊదుతున్నాడు బాబు. ఆనాడు ఆ యాజకుడు బోర ఊదేరు. ఇక్కడ ఈ యాజకుడు నీ కొరకు ఇస్సాకు పాస్టర్ బోర ఊదుతున్నాడు. చేతులుచి ప్రార్థిస్తున్నాడు. పట్టణము నీదవుతుంది. గోడ కూలిపోతుంది. నీకు అడ్డుగా ఏది ఉండదు. పట్టణమును స్వాధీనపరుచుకుంటావు. ఆశీర్వాద పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటావు. అందరూ కూడా తలపైన 2 చేతులు పెట్టుకుని ఆ దీవెన నాకు ప్రాప్తించును గాక అని 7 మార్లు చెప్పండి. 1, ఆ దీవెన నాకు ప్రాప్తించును గాక. 1, 2, 3, 4, 5, 6, 7. నీ వ్యాపారం ఆగదు, నీ ఉద్యోగము ఆగదు, నీ ప్రయాణము సఫలమవుతుంది. ఏడవకు. వాగ్దాన నెరవేర్పు చూడబోతా ఉన్నావు. వాగ్దాన నెరవేర్పు నీ కళ్ళతో చూస్తావు, చేతులతో అనుభవిస్తావు. సింహాసనం మీద పెడుతున్నాడు ఆయన. అడగండి మీకు ఏం కావాలో. ఎరుకోని అడ్డుగా వచ్చింది. ఆ గేట్ లేకుండా ఉంటే వెళ్ళిపోదు నువ్వు. కానీ గేట్ ఉండటం ద్వారా ప్రార్థించావు కనుకనే పట్టణమునే స్వాధీనపరుచుకున్నావు. కొంతకాలము వారు అక్కడ ఉండిపోయారు. ఎరుకోలోనే ఉండిపోయారు. ఆ ఎరుకో దగ్గరుండి భయపెట్టిన పరాక్రమ శూరులు, బలవంతులు పారిపోయారు. రాజు పారిపోయాడు. ఎన్నికలేని బిడ్డలే రాజులుగా ఏలుబడి చేశారు ఎరుకోను. ఎన్నికలేని నీ బ్రతుకుని దేవుడు రాజ సంస్థానముగా చేయబోతున్నాడు. నీ బిడ్డకి వెలుగుంది, నీ కుటుంబానికి వెలుగుంది. ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా. మరొకసారి 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించి యేసయ్యా. అందరూ పాప క్షమాపణ అడగండి. యేసు నామములో పాప క్షమాపణ ఉంది. యేసయ్యా నా పాపాలు క్షమించు. నీకు విరోధంగా మాట్లాడిన పాపాలు క్షమించు. నీకు విరోధంగా చేసిన ప్రతి పనిని క్షమించు. తెలుసో తెలియకో నేను తప్పిపోయాను బాబు, నీ రక్తములో కడగండి. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. పాప రోగాన్ని కడిగివేసి పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఇప్పుడు మరలా 2 చేతులు తలపైన పెట్టుకోండి.
నా పాపాలు క్షమించు. నా శిరస్సు మీద నీ అభిషేకము దయచేయి. నా శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయి. నీవు ఉన్నావు బాబు, నీవు ఉన్నావు, నాతో మాట్లాడావు. నేను భయపడుతున్నాను, ఆ భయము గురించి నాతో మాట్లాడావు. భయపడకు. దేని గురించి భయపడుతున్నావో దాన్ని చేతికి అప్పగిస్తున్నాను. నిన్ను కరవాలి, నిన్ను నాశనం చేయాలనుకున్న దుష్ట ప్రభావాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. నీకు విరోధంగా రహస్యముగా పన్నాగాలు పన్నినవన్నీ నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. నీకు విరోధంగా చేసిన చేతబడి శక్తులు, దయపు శక్తులు, మంత్ర శక్తులు దేవుడి చేతికి అప్పగిస్తాడు. నువ్వు అవతల పారేస్తావు. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా యేసయ్యా అని 7 మార్లు పిలిచి అడగండి. ఆశీర్వదించు బాబు, నా ఇంటిని రక్షించు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.